నా పక్కన బ్లాక్ డ్రెస్ లో ఉన్న అతను ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వైజాగ్ పీపుల్ ఎలా ఉన్నారు? ఎప్పుడు ఎక్కడ లేనట్టు 2000 కేజీల సిల్వర్ వినాయకుడు మన వైజాగ్ లో పెట్టారని మీకు తెలుసా? చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఆ భగవంతుని వీడియో తీసుకోండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి సార్. ఇక్కడ కోరికలు చెప్తే నెరవేరుతాయని చిన్న ఆశ. అదే కాకుండా మనకి రకరకాల ప్లాంట్స్ తో పక్కన అయితే మనకి ఫ్లవర్ షో అన్నట్టే జరుగుతుంది అనమాట. ఇక్కడైతే మీరు ఎప్పుడు కూడా చూడలేని ప్లాంట్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. నాకైతే కన్నుల పండగలాగే అనిపించింది అనమాట. అండ్ క్యూట్ ప్లాంట్స్ కూడా మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ కూడా చూసండి. ఇప్పుడు ఇంకా కోయంబత్తూర్ వెళ్ళకుండా ఆదియోగిని కూడా దర్శించుకోవచ్చు. చాలా రైడ్స్ అండ్ స్టాల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఫుడ్ టేస్ట్ చేయడానికి మన పాడువంటల బ్రోతో కొన్ని రాజస్థాన్ డిషెస్ అయితే ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చింది. దాంట్లో కచోరీ అయితే మోస్ట్ ఫేవరెట్. లాస్ట్ లో రాజస్థానీ థాలీ కూడా నేను టేస్ట్ చేశాను. స్టార్టింగ్ లో అడిగాను కదండి, ఎవరో కాదు మన యూత్ ఐకాన్ రాజ్బో. ఇక్కడ ప్రతిదీ కండక్ట్ చేసింది కూడా అతనే. ఇంత బ్యూటిఫుల్ గా కండక్ట్ చేసినందుకు మన సిల్వర్ గణేష్ ని దర్శించుకోవాల్సిందే. లొకేషన్ వైజాగ్ బీచ్ రోడ్ APIIC గ్రౌండ్ లో లొకేట్ అయింది. ఇంకెందుకు ఆలస్యం, డూ విజిట్ ఆ సిల్వర్ క్యూట్ గణేష్. బాయ్.